మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29. మత్తయి సువార్త మాథ్యూ 11:28-29. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడిని, దీన మనసు కనుక నా వద్ద వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోండి అని ప్రభు స్పష్టంగా మనకు నేర్పిస్తున్నాడు. ఆయన దీనత్వం మనం నేర్చుకోవాలి అని ఆశపడుతున్నాడు. మనం విషయాలు నేర్చుకుంటున్నాము. యేసులో దీనత్వం ఎలా పొందుకోవాలి, 7 లక్షణాలు మనం విన్నాం. ఈ 7 లక్షణాలు దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. 7 లక్షణాలు యేసు ప్రభువులో ఉన్న దీనత్వాన్ని వేరు చేస్తాయి. ఈ 7 లక్షణాలు మనలో ఉంటే కనుక ఆ దీనత్వం రాకుండా వ్యతిరేకంగా పనిచేస్తుంటాం. మొట్టమొదటిగా విన్నాం గర్వము అనే పదం విన్నాం. నాతో పాటు గర్వం అనండి. ఓడిపోవడం, శరీర కోరికలు, తిండిపోతనం, 5వది సోమరిపోతనం అనండి, 6వది అసూయ, 7వది కోపము. ఈరోజు మనం నేర్చుకుందాము సోమరిపోతనము. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? పోయిన వారం ఎవరికైనా కోపం వచ్చిందా నా మీద? లేదు కదా, రాలే కదా. ఎందుకంటే తిండి విషయంలో ఎవరైనా ఏదైనా మాట్లాడారు అనుకోండి, వెంటనే కోపాలు వస్తాయి. తింటున్నప్పుడు ఎవరైనా తిట్టి చూడండి, ఎప్పుడు తిన్నప్పుడు ఏదో ఒకటి అంటారు చూడండి. ఎందుకు కోపం వస్తుంది తిన్నప్పుడు? ఎందుకు తిడతారు? తిండి తింటున్నప్పుడు ఎవరైనా అంటే, ఇప్పుడు తిండి విషయాలు ఎవరైనా ఏదైనా అన్నా వెంటనే కోపం వస్తుంది. ఇప్పుడు కోపం ఎందుకు వస్తుందని చెప్పానంటే, ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు అనుకుందాం, ప్రార్థన కూటానికి మీరు వెళ్ళారు. సరిగ్గా మీరు ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్లేట్ పట్టుకుని తినడానికి వెళ్ళే టైంలో అమ్మ కొంచెం తక్కువ తినండి మీ దగ్గరికి వచ్చి చెప్పాడండి. వెనకాల సరిపోదు, మీరు తక్కువ తినండి అన్నాడు. కోపం వస్తుందా రాదా? ఇంకోసారి ప్రేయర్ మీటింగ్ పెట్టారు. ఫుడ్ తిని వెళ్తారా, తినకుండా వెళ్ళిపోతారా? ఆహారం తిని వెళ్తారా, తినకుండా వెళ్ళిపోతారా? ఇదనమాట తిండి విషయంలో త్వరగా కోపం వస్తుంది. ఇప్పుడు సోమరిపోతనము అనే విషయం నేర్చుకుందాం. ఏంటది? పోతనమే, సోమరిపోతనము. ఒకసారి మార్క్స్ వార్తకు వద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35 చూడండి ఒకసారి. ఆగండి, మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన పెందల కాడే లేచి. ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, ఈ పదాన్ని గీత కొట్టండి. ఇంకా చాలా అనే పదం వాడుతున్నాడు చూడండి. మళ్ళీ ఇప్పుడు చదవండి. పొద్దున్న లేచి అని అంటే సరిపోయేది కదా, తొందరగా లేచి పొద్దున లేచి ఇంకా చాలా చీకటి ఉండగా బయలుదేరిపోయి రైట్, చాలండి. ఆయన పొద్దున్నే లెగిసి ఇంకా చీకటి ఉండగా వెళ్ళిపోయి ప్రార్థన చేయడానికి ప్రారంభించాడు. ఒక్కసారి లూకాసు వార్తకు వద్దాం. 6వ అధ్యాయము 12 నుంచి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయడానికి కొండకెళ్ళి ఏంటంటే రాత్రి గడిపాడా? మళ్ళీ చదవండి. ఆ రోజుల్లో ప్రార్థన చేయడానికి కొండెక్కి రాత్రి ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి
వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అను పేరు. రైట్, చాలే. ఇక్కడ చూడండి, ఆయన ఇందాక చదివిన దాంట్లో ఇంకా చీకటి ఉండగా వెళ్ళి ప్రార్థన చేశాడని చెప్పాడు. ఇక్కడ రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఎందుకో తెలుసా? శిష్యుల్ని ఎంచడానికి, అపోస్తలులను పిలవబడడానికి, శిష్యుల్ని పట్టుకోవడానికి, శిష్యుల్ని తయారు చేయడానికి యేసు ప్రభువారు రాత్రి మొదలుపెట్టి పొద్దున్న వరకు ప్రార్థన చేస్తానే ఉన్నారట. దేనికి? శిష్యులను తయారు చేయడం కంట, శిష్యులను పిలవడానికి, శిష్యుల్ని సెలెక్ట్ చేయడానికి, ఎంపిక చేయడం కోసం రాత్రంతా ప్రార్థించాడు. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎవరు పని నిమిత్తం వచ్చాడు? ఎవరి పని మీద వచ్చాడు? తండ్రి పని మీద వచ్చాడు కదా. తండ్రి పంపితే వచ్చాడు కదా. రాత్రంతా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? పంపినోడు ఆయన కాబట్టి శిష్యులను రెడీ చేసిన బాధ్యత ఆయనే కదా. ఈయనకి రాత్రంతా ప్రార్థనలో గడపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆ పని చేసుకుంటాడు? దేవుడు ఆ పని చేస్తున్నప్పుడు రాత్రంతా ప్రభు దగ్గర, దేవుడి దగ్గర మొర్ర పెట్టాడు. నా శిష్యులు శిష్యులు శిష్యులు. ఈ వచనాలు అలాగే పెట్టుకోండి. ఆయన తెల్లవారు లెగిసి ప్రార్థన చేశాడు. ఇంకా చీకటి ఉండగా రాత్రంతా ప్రార్థన చేశాడు శిష్యుల కోసం. ప్రార్థన అనే పదం అండి. ఈ సోమరితనము, సోమరిపోతనము ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ప్రార్థన దగ్గర నుంచి మొదలవుతుంది. సోమరిపోతుతనము అంటే ఇంకో భాషలో చెప్పాలంటే బద్ధకం అని కూడా అనొచ్చు మనం. బద్ధకం ఈ సోమరిపోతనం అనేది ప్రార్థన దగ్గర నుంచి మొదలవుతుంది. కొన్ని లక్షణాలు నేను చెప్తూ ఉంటాను. ఈరోజు చెప్పే లక్షణాలని నేను నా గురించి మాట్లాడుకుంటూ ఉంటాను. మీలో ఎక్కడైనా ఆ లక్షణాలు ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రార్థన అనండి వస్తుంది నాతో పాటు అని. ఉదయం నుంచి అలసిపోయారండి, పనులు చేసి అలసిపోయారు. ఉదయం నుంచి చాలా పనులు చేశారు, బోల్డ్ పనులు చేశారు. రాత్రుడు పడుకునే టైంలో పని వల్ల అలసిపోయి ఎప్పుడైనా ప్రార్థన ఆపారా? ఉదయం నుంచి ఒళ్ళు హోనం అయిపోయింది మీది. రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన చేయడం ఆపారా? శరీరం వలిచి ఖచ్చితమైన సోమరిపోతు లక్షణం ఇక్కడ మొదలైపోద్ది. ఏ వ్యక్తి అయితే ఒళ్ళు అలసిపోయిందని చెప్పి ప్రార్థన ఆపుతాడో ఖచ్చితంగా సోమరిపోతు లక్షణం, బద్ధకపు లక్షణం పుష్కలంగా ఉందని అర్థం. ఉదయం నుంచి రాత్రి ఒక 99 పనులు చేస్తారు. రాత్రి పడుకునే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన విషయంలో ఎక్కడ లేని బద్ధకం వచ్చి అక్కడ చేయలేకపోతాం. ఈ సోమరిపోతు లక్షణం చాలా ప్రమాదకరమైంది. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. మొట్టమొదటి లక్షణం చెప్పాను. రెండో లక్షణం చెప్తున్నాను. రెండో లక్షణం శ్రద్ధగా వినండి. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ పిలిచింది ప్రేయర్కి. ఆ టైంలో వెళ్ళలేక తర్వాత రోజు నేను వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాం. ప్రార్థన కోసం ఫ్యామిలీ అంతా మధ్యాహ్నం టైంలో కూర్చున్నారు. భోజనం చేసే ముందు అలవాటు అంట. ఆ టైంకి వెళ్ళి మామూలు కూర్చుంటే ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది. నేను వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత, అన్న రైట్ టైంకి వచ్చారు, మా ఫ్యామిలీ ప్రేయర్ అవుతుంది, మా కుటుంబ ప్రార్థన అవుతుంది, రైట్ టైంకి వచ్చారన్న. కుటుంబం అంతా కూర్చున్నారు. పక్కన ఒక పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఆడు క్లోజ్గా మాట్లాడతాడు. ఆడు నన్ను పిలిచి అన్నా అని అలా పిలుస్తున్నాడు, చేయి పెట్టి లాగుతున్నాడు. మీరు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఫ్యామిలీ ప్రేయర్కి వచ్చాను, కుటుంబ ప్రార్థనకు వచ్చాను, నేను చేయను అన్నాను. ఇప్పుడు డాడీ ఏం చేయమన్నానన్నా, ప్లీజ్ అన్నా అన్నాడు. నేనేం పట్టించుకోవట్లేదు, ఉండరా అన్నాను. ఏంటన్నా ఆడు ఇబ్బంది పెడుతున్నాడా? వాళ్ళ నాన్న అడుగుతున్నాడు నన్ను చేయమంటున్నాడు ప్రార్థన, నేనేం చేస్తాను, మీ ఫ్యామిలీ పేరుకి వచ్చింది కాబట్టి మీరు చేస్తే నేను దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను, మిమ్మల్ని చేయమంటున్నాడు అన్నాను. రాయ్ అన్నాడు వాళ్ళ నాన్న. అన్నాడు. ప్లీజ్ డాడీ నువ్వు చేయి డాడీ అని బతుమాలుతుంటే వాళ్ళ అమ్మ సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది. ఆడి వైపు ఓ 2 పాటలు పాడారు, కొన్ని వచనాలు చదివారు. వాళ్ళ అమ్మ ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే అన్నాడు పిల్లోడు, అన్నాడు. మొత్తం అయ్యాక నాకు అర్థమైంది ఆడు నొప్పి ఏంటో. 40 నిమిషాలు చేసింది ప్రార్థన. అందరూ మోకరిద్దాం అన్నది. మోకరిద్దాం దాంట్లో ఏముంది అని మోకరిచ్చాను.
వాళ్ళ నాన్న భర్త ఆ పిల్లోడు ముఖం అప్పటికి ఏలాడిపోయింది ఇలా. 40 నిమిషాలు చేసింది వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి మొదలెట్టిందండి. వాళ్ళ అమ్మమ్మ, అమ్మ, పిన్ని, చెల్లి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, పనిచేసేవాళ్ళు అందరి గురించి చేసుకుంటా వచ్చి 40 నిమిషాలు ఒకవైపు కాళ్ళు లాగేస్తున్నాయి, ఉండలేకపోతున్నాను, బాగోదు, నన్ను వెంబడిస్తారు, చూస్తారు, నొప్పి. అస్సలు ప్రార్థన, దీర్ఘ ప్రార్థన చేస్తే చూడ కొందరు ఉండలేరు. ఎప్పుడైపోద్ది ప్రేయర్, ఎప్పుడైపోద్ది ప్రార్థన ఎక్కువసేపు చేస్తే పిల్లలు ఉండలే చూడండి, తొందరగా చేసేయాలనిపిస్తుంది, వాళ్ళకి త్వరగా అయిపోవాలనిపిస్తుంది. ప్రార్థన ఎప్పుడైతే చిన్నగా చెయ్యాలనిపిస్తుందో సోమరిపోతు లక్షణం వచ్చినట్టే. ప్రార్థన విషయంలో చిన్న ప్రార్థన చేసి ముగిచ్చేద్దాంలే అని అంటారే, ఆ సోమరిపోతు లక్షణము బాగా వచ్చినట్టే. సాధారణంగా చిన్నపిల్లలు పెద్ద ప్రార్థన ఇష్టపడతారు, చిన్న ప్రార్థన. ఇప్పుడు వీళ్ళు ఆడుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, నువ్వు దూరంగా వెళ్తున్నావు, ఆడుకోవడానికి వెళ్తున్నావు, జాగ్రత్త, అక్కడ తగిలేస్తుందేమో, ప్రార్థన చేస్తానని చెప్పి పోకుండా చేయించండి. అబ్బా మమ్మీ తొందరగా ఆమె నన్ను ఆడికి ఏం ప్రార్థన చేస్తాం సంబంధం లేదు, ఆడికి వెళ్ళిపోవాలి. వీడు అడిగాడు చిల్డ్రన్ క్యాంప్ అంటే ఏంటి, ఎలాగవుతుంది, చిల్డ్రన్ క్యాంప్ గురించి ప్రార్థన చేస్తాం కదా, సంఘ పెద్ద అడిగాడు. చాలా అవుతాయిలే, ఉదయం 9 గంటలు మొదలయ్యి సాయంత్రం 4:30కు ముగిస్తాము అని చెప్పాను. అంతసేపా అన్నాడు. ఏంటి అంతసేపు ఆడు నొప్పి? ఒరే 9ంటికి వెళ్దాం మనం, క్రికెట్ బ్యాట్ పట్టుకుంటా, బాల్ పట్టుకుంటా, సాయంత్రం వద్దాం అంటే కన్ను రెప్పేసి తీసులోపు తెచ్చేస్తాడు. ఏంటి ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి నొప్పి? చిన్న ప్రార్థనకు అలవాటు పడిన మనసు యూట్యూబ్లో మెసేజ్లు చూస్తారండి, వాక్యాలు చూస్తారు. గంట ఉన్న వాక్యం చూడడానికి ఇష్టపడుతున్నామా, 5 నిమిషాలు 4 నిమిషాల వాక్యం చూడడానికి ఇష్టపడుతున్నాం. ఇప్పుడు షార్ట్స్ ఒక గంట సేపు వాడు వాక్యం చెప్తాడంటే అది పెద్ద ఎంతసేపు చూస్తాంలే అనిపిస్తుంది. ఇలా అనేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటే అది ఆనందం. 5 సెకండ్లు, 10 సెకండ్లు, 30 సెకండ్లు, ఈ సెకండ్లలో వాక్యం ఉండని ఆనందపడిపోతున్నాం. ఏంటి ఆ సోమరిపోతు లక్షణం? ఇక్కడ ప్రారంభం అవుతుందండి సోమరిపోతు లక్షణం. మూడో విషయానికి వస్తున్నాను, ఉపవాస ప్రార్థన అనండి. మనకి ఎప్పుడు ఉంది ఉపవాస ప్రార్థన? శుక్రవారం. అందరూ వస్తారా, కొందరు వస్తారా? కొందరు వస్తారా? ఏదైనా ఫంక్షన్ ఉంది, భోజనాలు ఉన్నాయంటే అప్పుడు అందరూ వస్తారు, కొందరు వస్తారా? అదనమాట. ఉపవాస ప్రార్థనకి తక్కువ మంది వస్తారు చూడండి. ఉపవాస ప్రార్థన చేయడానికి ఒకరోజు పాస్టర్ గారు మాట్లాడుతూ, ఒక పాస్టర్ గారు, మా సంఘంలో ఎంతమంది ఉన్నారో తెలుసా అంటున్నాడు. తెలియదని చెప్తే తెలుస్తుందని పక్కన అంటున్నాడు. 570 మంది వస్తారు ఒక్క ఆరాధనకి అన్నాడండి. అబ్బో పెద్ద సంఘం అయితే పెద్ద, చాలామంది వస్తారండి. అవతలుడు చాలా తెలివైనవాడు, పాస్టర్ గారు 570 అంటే చాలా పెద్ద సంఘమే, ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు అన్నాడు. 15 మంది. ఉపవాస ప్రార్థనకి ప్రార్థన చేయడానికి, లోకం కోసం ప్రార్థన చేయడానికి, దేశం కోసం ప్రార్థన చేయడానికి, మంత్రుల కోసం ప్రార్థన చేయడానికి, జనం కోసం ప్రార్థన చేయడానికి ఎంతమంది అంటే 15 మంది అంట. అదే మీ సంఘం అండి. 570 మీ సంఘం కాదు. 570 మంది వస్తున్నారు కదా, వారందరూ గెస్ట్లే, వాళ్ళు చుట్టాలే. 15 మంది వస్తున్నారే, వాళ్ళే మీ సంఘస్తులు. మీ సంఖ్య 15 మందే అండి అని చెప్పాడు. చాలా నిజం అనిపించింది అది. ఏ వ్యక్తి అయితే సంఘంలో మోకరిస్తాడో ఆ వ్యక్తే సంఘస్థుడు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనలో ఉంటాడో, ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తే. సాధారణంగా ప్రేయర్కి ఇష్టపడతామా, పాటలకు ఇష్టపడతామా, వాక్యానికి ఇష్టపడతామా? ప్రార్థన, పాటల, వాక్యమా? దేనికి ఇష్టపడతాం? కొందరు పాటలు, కొందరికి వాక్యం, కొందరికి ప్రార్థన. దగ్గర చూడండి, ఇక్కడ సోమరిపోతన లక్షణం ప్రారంభమవుతుందండి. ప్రభు పరిచర్య స్టార్ట్ చేస్తున్నప్పుడే ఆయన పొద్దున లెగిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. శిష్యుల కోసం మొత్తం రాత్రి అంతా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సోమరిపోతన లక్షణం ప్రార్థన దగ్గర నుంచే మొదలవుతుంది. సోమరోడు అని తెలియపరచుకోవడానికి ప్రార్థన దగ్గరే మొదలవుతుంది. 4వ విషయానికి వస్తున్నాను. దేవుడు చూసుకుంటాడులేనండి. ఇంకొకసారి దేవుడు చూసుకుంటాడులేనండి. ఎప్పుడైనా దేవుడు చూసుకుంటాడులే అని ఆ పనులు చూసుకుంటూ వెళ్ళిపోయారా? కొన్ని సందర్భాలు ఉంటాయి,
పెద్దగా ప్రార్థన, జాగ్రత్త, ప్రభుత్వం చెప్దాం, మాట్లాడదాం, ఇవేముండవు. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఏ వ్యక్తి అయితే దేవుడు చూసుకుంటాడులే, ఏ వ్యక్తి అయితే దేవుడు అర్థం చేసుకుంటాడులే అనే భావం కలిగి ఉంటాడో సోమరిపోతన లక్షణం. ఇప్పుడు పంపింది తండ్రి, దేవుడు చూసుకుంటాడులే అని ఎందుకు అనుకోలేదు? ప్రార్థన చేయాల్సి వచ్చింది. పని మీద వచ్చింది తండ్రి, పని మీద. దేవుడు చూసుకుంటాడులే అని ఎందుకు అనుకోలేదు? ఆయన అర్థం చేసుకుంటాడులే, ప్రార్థన చేయకపోయినా పొడుగుందా కాసేపు అని ఎందుకు అనుకోలేదు? సమస్య ప్రార్థన దగ్గరే ప్రారంభమవుతుంది. సోమరిపోతు లక్షణము ప్రార్థన దగ్గరే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రార్థన విషయంలో తప్పుతూ ఉంటామో ఖచ్చితమైన సోమరిపోతున్న లక్షణం మనలో వచ్చేస్తుంది. 5వ విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఒక హోటల్కి వెళ్ళారు అనుకుందాం. ఒక హోటల్కి వెళ్ళారు. ముందుగా మీరు ఏదైనా ఆర్డర్ చేద్దామని చెప్పి, తినడానికి ఆర్డర్ చేద్దామని చెప్పి, బిర్యానీ ఏదో ఆర్డర్ చేద్దామని చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టారు. ఆడు బిర్యానీ తెస్తూ ఆ గిన్నెలో సగమే తెస్తున్నాడు. ఇదేంటి సగం ఉంది బాబు అని అడిగారు మీరు. సగం వాళ్ళకి వేసారండి, మిగతా సగం మీకు ఇస్తున్నానండి అన్నాడండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎవరు ఒప్పుకోరా? ఎందుకు ఒప్పుకోరు? మీరు కట్టింది ఏంటి? ఫుల్ బిర్యానీ కడితే వాడు సగం బిర్యానీ తెస్తే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా రోజున ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ప్రార్థన 11 గంటలకు ముగిస్తుంది. ప్రారంభ ప్రార్థనలో లేట్ అయిపోతే ఏ రోజైనా దుఃఖం వచ్చిందా? 9 గంటలకు ప్రార్థన మొదలవుతుంది, 9 గంటలకు ప్రారంభ ప్రార్థన మొదలవుతుంది. ప్రారంభ ప్రార్థనని మిస్ అయిపోయానే అని దుఃఖం వచ్చింది ఎప్పుడైనా? ప్రార్థన అవుతూ ఉంటుందిలే. పాటలు మిస్ అయినప్పుడు వచ్చిందా దుఃఖం? తిండి దగ్గర వచ్చిన దుఃఖం ప్రారంభ ప్రార్థన మిస్ పోతే లేట్ అయిపోయి ప్రారంభ ప్రార్థన పోతే, పాటలు పోతే ఎప్పుడైనా వచ్చిందా దుఃఖం? ఎందుకు రాలేదు? సోమరిపోతనం లక్షణం పుష్కలంగా ఉంది. కాబట్టి మీటింగ్లు అవుతూ ఉంటాయి, మీటింగ్లు పెడతా ఉంటారు. మీటింగ్కి వెళ్ళే ముందే 6 గంటలకు మీటింగ్ అంటే మన వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మన క్రైస్తవులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 6 గంటలగా. 6 గంటల మీటింగ్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? బయట గ్రౌండ్లో 7కి స్టార్ట్ చేస్తారా? మాకు 9కి స్టార్ట్ చేస్తారు. 9కి 10, 10:30, 12 కూడా వదలరు. 6కి ప్రారంభం అంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు క్రైస్తవుల పెళ్ళి ఉందండి, ఏ రోజైనా టైంకి అయిందా పెళ్ళి? క్రైస్తవుల పెళ్ళి కదా, లేట్గా వెళ్ళొచ్చులే అనే భావం. వాళ్ళు అప్పుడే మొదలు పెట్టరులే. ఆ పాటల్లోని ఆ ప్రార్థనలోని వెళ్ళి ఉందాం ఎందుకు ఉండదు? సోమరితనం ఇక్కడి నుంచి ప్రారంభమైపోద్దండి. ఎప్పుడైతే సోమరితనమో ప్రార్థన దగ్గర మొదలైపోతుందో, ఏ ఆదివారం అయితే 9 గంటలకు రావాల్సిన మనము 9 గంటలు దాటిన తర్వాత ఆ ప్రార్థన పోతే, ఆ పాటలు ఆరాధన పోతే, మనసు లోపల దుఃఖము రాలేదు అంటే ఖచ్చితంగా సోమరిపోతనం లక్షణం పుష్కలంగా ఉందని అర్థం. సోమరిపోతనం వచ్చిందా ప్రమాదం ఉందని. యేసు ప్రభుకి దీనత్వానికి సోమరితనంకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ సోమరిపోతనం లక్షణం కనుక దాటకపోతే ప్రమాదం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ మార్క్స్ వార్త తీయండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 35. పొద్దున లేచి ఇంకా చాలా చీకటి ఉండగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు లూకాసు వార్త 6:12. కొండెక్కి రాత్రంతా గడిపాను. ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టారు. రైట్, చాలండి. ఇక్కడ 2 ప్రాంతాల్లోని యేసు ప్రభు వారు తెల్లవారు లేశారు, యేసు ప్రభు రాత్రంతా గడిపారు. నేను యేసు ప్రభుని నమ్మిన కొత్తలో నాకు ప్రధానమైన బలహీనత ఏంటంటే, ఇప్పటికీ ఆ బలహీనత నుంచి పోరాడుతున్నాను. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ బలహీనత ఏంటంటే పొద్దున లేవడం. 4:30, 5, 5:30 ఆ టైంకి పొద్దున్న లేవడం అంటే నాకు చాలా కష్టమైన పని.
యేసు ప్రభుని నమ్మిన తర్వాత కొంచెం నమ్ముతున్న కొత్తలో ఈ మాట విన్నాను. క్రైస్తవులు తెల్లవారే లెగిసి ప్రార్థన చేస్తారంట, కొందరు 3ంటికి లెగిసి ప్రార్థన చేస్తారంట, కొందరు 4ంటికి లెగిసి ప్రార్థన చేస్తారంట. నాకు ఈ పదం భయపడిపోయి పొద్దున్న లెగాలి యేసు ప్రభుని నమ్ముకుంటే నమ్ముకోకుండా ఉంటే బాగుంటుంది అనిపించింది. నాకు నమ్మాలనిపించలేదు. ఎందుకు అంటే పొద్దున్న లెగాలని. ఇక్కడ యేసు ప్రభు వారు పొద్దున్న లేచాడంట, రాత్రి కూడా మేలుకున్నాడంట. ఇప్పుడు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. సోమరిపోతు అనడానికి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే ప్రార్థనలో సోమర్థనం వచ్చేస్తుంది. రెండో లక్షణం ఏంటంటే నిద్ర. అనండి, ఏంటది ఏంటది ఏంటో కొంచెం గట్టిగా. నిద్ర అనేది సోమరిపోతులు లక్షణము. ఒకసారి సామెతల గ్రంథంకి వద్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతలు 6 9వ వచనము 10వ వచనము. సోమరి ఎంతసేపు పడుకుని ఉంటావు? ఎప్పుడు నిద్ర లేగిస్తావు? ఇంకా కొంచెం పడుకుంటానని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు ముడుచుకొని రైట్. మళ్ళీ ఒకసారి 9-10 చదవండి. సోమరి ఎంతసేపు పడుకుని ఉంటావు? రైట్. ఇక్కడ గమనించండి, సోమరుడు గురించి మాట్లాడుతున్నాడు. ఎంతసేపు పడుకుంటావు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు? ఇంకా పదం వాడుతున్నాడు చూడండి. చేతులు ముడుచుకుని అంటున్నాడు. చేతులు ముడుచుకుని, ఓ సోమరి ఇంకెంతసేపు పడుకుని ఉంటావు నువ్వు? చేతులు ముడుచుకుని ఇంకెంతసేపు పడుకుని ఉంటావు అని అంటున్నాడు. కొన్ని వచనాలు గమనించండి, చెప్తాను. సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్, ఓకే. మండే టు సాటర్డే స్కూల్. మండే టు సాటర్డే, సోమవారం నుంచి శనివారం వరకు లెగిసే పద్ధతి, ఆదివారం లెగిసే పద్ధతి ఒకటా వేరా? ఎందుకు మారింది? సోమవారం నుంచి శనివారం వరకు ఒక టైంకి లెగిస్తావు. ఆదివారం వచ్చినప్పటికి మాత్రం ఈరోజు సండే కదా మమ్మీ, కొంచెం సేపు. ఇంకా ఎవరు మమ్మీలు పడుకుంటారంటున్నాను నేను, పిల్లలు కాదు. ఆదివారం కదా ఈరోజు, క్యారేజ్ లేదు, టిఫిన్ లేట్గా చెయ్యొచ్చు, కాసేపు ఇంకాసేపు పడుకొని ఓ సోమరి అంటున్నాడు. ఎవరిని? ఆదివారం నీ టైం మారుతుంది లేవడం, స్కూల్ లేదు కదా, క్యారేజ్ లేదు కదా అని మారుతుంది టైము. ఇంకా కాసేపు పడుకుని, ఇంకా కాసేపు నిద్రపోతన ఉన్న సోమరివాడా, ఎంతకాలం పడుకుంటావు, ఎంతసేపు పడుకుంటావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మారింది. సోమవారం నుంచి శనివారం వరకు ఒక సైకిల్ ఒకలాగా వెళ్ళింది, కానీ ఆదివారం మారిపోతుందంటే ఇంకా సోమర్తనం. 6 రోజులు అలవాటు అయిపోయిన తర్వాత 7వ రోజుకి కూడా అలవాటు అయిపోవాలి కదా. ఎందుకు అలవాటు అవ్వలేదు? సోమరిపోతనం లక్షణం పుష్కలంగా ఉందని అర్థం. సోమరిపోతనం, ఇంకా పడుకోవాలి, చేతులు ముడుచుకుంటారు. రెండో లక్షణం చెప్తున్నాను. మంచము పడుకోవడానికే ఉంది, అవునా కదా? మంచము పడుకోవడానికే ఉంది. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? మంచం మీద పడుకున్న తర్వాత తెల్లవారై లెగిసి మెలకు వచ్చి మీ కళ్ళు తెరిసిన తర్వాత, ఏమన్నాను? కళ్ళు తెరిసిన వెంటనే మంచం మీద లెగిసిపోతారా? కాసేపు అలా ఉంటారా? మంచం పడుకోవడానికే ఉంది, కళ్ళు తెరిచి ఉన్నామంటే పడుకున్నట్ట లేచిపోయినట్ట. అయినా మంచం మీద ఉన్నామంటే అర్థం ఏంటి? మెలకు వచ్చేసిన తర్వాత కూడాను కాసేపు అలాగుండి ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కాసేపు మెలకు వచ్చిన తర్వాత లేవకుండా మంచం మీద పడుకుని ఉంటే
ఓ సోమరి ఏంటది? ఎంతసేపు పడుకుంటావా అమ్మా? చేతులు ముడుచుకుని దుప్పటి కప్పుకొని ఎంతసేపు పడుకుంటావమ్మా? మెలకు వచ్చేసింది, లేవాలి. ఇది కాదే. సోమరిపోతనపు లక్షణము పుష్కలంగా నిద్ర దగ్గరే ఉంటుంది. అందుకు ప్రభు పొద్దున్నే లేచాడంట, రాత్రంతా ప్రార్థన చేశాడంట. మూడో విషయంకి వస్తున్నాం. ఫోనుల్లో అలారం పెడతారు. అలారం పెడతారా పెట్టరా? ఎందుకు పెడతారు? టైంకి లేగాలని. ఎప్పుడైనా ఆపి పడుకుని పోయారా? అలారము ఆపేసి నిద్రపోయారు ఎప్పుడైనా? పెట్టిందే లేవడానికి, కానీ ఏం చేసింది మన శరీరం? ఆ నిద్రపోవడం. ఇంకా దరిద్రం ఏంటి తెలుసా? దీంట్లోనే ఒక ఆప్షన్ స్నూజ్ అని ఉంటుంది. ఆ స్నూజ్ నొక్కామనుకోండి 5 నిమిషాలు రిలాక్స్ వస్తుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ లేపుద్ది మిమ్మల్ని. మళ్ళీ స్నూజ్ అని నొక్కారనుకోండి, మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు. లెగిసిన తర్వాత, శరీరం లెగిసిన తర్వాత ఒక 5 నిమిషాలు పడుకోవాలనిపిస్తుంది. చూడండి, పని ఉంది, 6ంటికి ఏదో నీళ్ళు వస్తుందో ఏదో వస్తుంది, లేవాలి. లెగిసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పడుకుంటే బాగుంటుందని, ఇంకొక 10 నిమిషాలు పడుకుంటే బాగుంటుంది, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు, 5 నిమిషాలు. లెగిసిన తర్వాత ఈ అలారం ఆపేసి నిద్రపోయే లక్షణం ఉందే, సోమరిపోతాను. అది సోమరిపోతాను. ఒకవేళ ట్రైన్కే వెళ్ళాలనుకున్నప్పుడు టక్కన అది ముందు మోగిసిందేమో అయిపోయిందేమో చూస్తూనే ఉంటాం టైం రాత్రంతా. ఆయనేమో రాత్రంతా ప్రార్థన చేశాడు, మనం రాత్రంతా టైం అయిపోయింది అలారం మోగదేమో. ఇక్కడ మామూలు రోజులు చూడండి, అక్కడ మీ సోమరితనం బయటపడిపోద్ది. కాసేపు. నాలుగో విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పదం ఉంటుంది అనుకుంటున్నాను. నాకైతే చాలాసార్లు వచ్చింది. అప్పుడే తెల్లారిపోయిందా? వచ్చిందా? అప్పుడే తెల్లారడం ఏంటి? 8-9 గంటలు నిద్రపోయి అప్పుడే తెల్లారిపోయిందేంటి అనే భావం వస్తే చూడండి, సోమరిపోతు లక్షణం అది. మన టైము మనకేదో మారుతూ ఉంటుంది, ఆయన టైం మారదు. పొద్దున్న అవుతే సూర్యుడు పంపించేస్తాడు, టైం పంపించేస్తాడు, ఆ వెలుగు పంపించేస్తాడు. ఎక్కడ ఆయన సోమరిపోతనం లేదు. అప్పుడే తెల్లారిపోయిందా అనే భావము నీ శరీరం ఏ రోజు చెప్పిందంటే సోమరిపోతనం లక్షణం ఉందని అర్థం. చెప్పండి. ఏంటో దాని తర్వాత చెప్పండి. 6వ వచనం అదేంటి? మళ్ళీ సోమరి ఎందాక పడుకుని ఉంటావు, ఎప్పుడు నిద్ర లేగిస్తావు? ఇంకొంచెం సేపు పడుకుంటానని, కొంచెం కొనుక్కుతానని, కొంచెంసేపు అలా చేతులు పెట్టి పడుకోవడం, ఇది సోమరిపోతనపు లక్షణము. అప్పుడే తెల్లారిందా అనేది. 5వ విషయంకి వస్తున్నాను. 5వ విషయము, ఎప్పుడైనా చర్చిలో నిద్రపోయారా? ఎప్పుడైనా చర్చిలో నిద్రపోయారా? ఎవరు మాట్లాడలేదు? పడుకోలేదా? మాకు చర్చికి వస్తేనే నిద్ర వస్తుందండి. ఇంట్లో పెద్ద నిద్ర పట్టదు. అలా ఏదో రాగాలు తీస్తూ ఉంటారు కానీ అసలు నిద్ర అస్సలు రాదండి. అలా తలనొప్పొచ్చేది. చర్చికి రాగానే నిద్ర వచ్చేద్దండి. అదేంటో తెలీదు. వస్తుందా రాదా? ఎవరు మాట్లాడరే? చర్చికి రాగానే నిద్రపోతున్నామే, సోమరిపోతనపు లక్షణం అది. ఏం పోతూ? ఏ ధైర్యంతో పడుకుంటారండి చర్చిలో? అసలు నాకు అర్థం అవట్లేదు. ఏ ధైర్యంతో చర్చిలో నిద్రపోతారు అసలు? ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన పరిశుద్ధమైన సన్నిధి. ఎట్లాగొస్తుంది నిద్ర? ఎలాగొస్తుంది నిద్ర చర్చిల్లో? చాలామందికి చర్చికి వస్తేనే నిద్ర అండి.
చర్చిలో ఉంటేనే నిద్ర అండి. వచ్చి నిద్రపోయి ఆమెనని వెళ్ళిపోతాం. ఏంటంటే నిద్రపోయాం. ఏం నేర్చుకున్నాం? నిద్రపోయాం. అసలు ఇక కొన్ని సంవత్సరాలు ఉండండి అదే పని చేస్తారు. చూడండి, సోమరిపోతుతనపు లక్షణము నిద్రపోవడం. ఎక్కడ? చర్చిల్లో నిద్రపోతున్నారంటే వారంత ధైర్యమంతా లేరంటాను నేను. చాలా ధైర్యం ఉంది వాళ్ళకి. ప్రభు సన్నిధిలో నిద్రపోతున్నారంటే, ప్రభు మాట కోల్పోతున్నాం అనే భయం లేకుండా చర్చిల్లో నిద్రపోతున్నాము అంటే సోమరిపోతున్నపు లక్షణం చాలా ఎక్కువ ఉందని అర్థం. ఇదే సోమరిపోతున్నపు లక్షణము, నిద్రపోతున్నాము అనేది కొందరికి బసగ్గానే వచ్చేస్తుంది, కొందరికి కారగ్గానే వచ్చేస్తుంది. వెంటనే ఆ శరీరం అంతా నిద్రే. బస్సు ఎక్కారా, ఆ టికెట్ కూడా కొట్టడం, వెంటనే నిద్ర జారిపోతారు. ట్రైన్ ఎక్కారా, ఆ టీటీ రాడు, ఇంకా వెంటనే నిద్రలో జారిపోతారు. ఎక్కడున్నా నిద్రలో జారిపోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ సోమరిపోతనపు లక్షణము నిద్రలో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నిద్రని జయించకపోతే చాలా ప్రమాదము సోమరిపోతనపు లక్షణము. సామెతల గ్రంథం 20 అధ్యాయం, సామెతలు 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. మళ్ళీ చదవండి. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదు. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా రాస్తాడంటే నిద్రని ప్రేమించద్దు అంటాడు. నిద్రని ప్రేమించద్దు అంటాడు. చాలామందికి నిద్ర అంటే చాలా ఇష్టం, నిద్రపోవడం చాలా ఇష్టం. ఇప్పుడు నిద్రని ప్రేమించద్దు అనే విషయాన్ని అన్నాడు. బాగా నేను 6వ లక్షణం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ 6వ లక్షణం ఉన్నవారు, నిద్రపోతనం ఉన్నవారు, సోమరిపోతనం ఉన్నవారు. ఈ 6వ లక్షణం ఏంటంటే, నా మీద కోప్పడినా, నన్ను తిట్టుకున్నా, నేను చెప్పి తీరుతున్న విషయాలు శ్రద్ధగా వినండి. ఈ లక్షణాల నుంచి బయటపడాలని ఆశ. పడుకుంటే ఏంటిది? పడుకుంటే మళ్ళీ చెప్పండి. బయట పిడుగుపడినా లేగరాళ్ళు, మన సౌండ్ వస్తుంది. వాళ్ళు మాత్రం పడుకునే ఉంటారు, ఏమీ ఉండదండి. పడుకున్నారా మళ్ళీ తెల్లవారే. ఇంట్లో గోలగా ఉంది, చప్పుళ్ళు ఉన్నాయి, ప్లేట్లు సౌండ్ అవుతున్నాయి, పిల్లలు అరుతున్నారు, ఏమీ సంబంధం ఉండదు. అలా నిద్రపోతూ ఉంటాడు. కరెంటు పోయింది, మనిషి లేవడు. ఫ్యాన్ తిరగట్లేదు, మనిషి లేవడు. చెమటలు పట్టేస్తున్నాయి, మనిషి లేవడు. ఇంకా దరిద్రం చెప్పిన, దోమలు కొడతా ఉన్నా సరే కూడా నిద్రపోతాడు. చూడండి, ఆడు సోమరిపోతాడు. సోమరిపోతనపు లక్షణము. నిద్రని ప్రేమించేవాడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించడు. మనకు ఆ రోజుల్లో పదం వాడేవాడు, కుంభకర్ణుడు అని. విన్నారు ఎప్పుడైనా పదం? పడుకుంటే లేపలేరంట ఆడిని. చెవుల్లో బోర్లు ఊతా ఉంటారు, ఆడికి లేరు. డప్పులు కొడతా ఉంటారు, లేవడు. లెగిసాడా తిండే. ఇప్పుడు ఈ క్రైస్తవైన మనం కూడా అలాగే ఉన్నాం. పడుకుంటే అస్సలు కొంచెం కూడా మెలుగు రాదండి. ఎలా పడుకుంటారో మరి తెలియదండి. సోమరిపోతున్న లక్షణం అది. దేవుని యొక్క దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సోమరిపోతుపు లక్షణము. ఎంతైనా లేవరాలు. ఒక్కసారి మత్తయి సువార్తకు వద్దాం సార్. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 చూడండి. అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పారు. పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. రైట్. ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి మనకు తెలిసిందే. ఆయన పట్టుబడుతున్నాడు,
సిలువ ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. ఆ ఎక్కే టైంలో ఆయన మనసంతా కలత చెంది ఉంది. లోకపు పాపమంతా ఆయన మీదకు వచ్చేయబోతుంది. అప్పటికే శిష్యుల్ని అడిగాడు, బాబోరే ఆ సమయం వచ్చేసింది, కొంచెంసేపు మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పి ఆయన వెళ్ళి అలా పడిపోయాడండి. పడిపోయి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేసి మళ్ళీ వచ్చాడు. 40 వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుడు చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? అక్కడ అడిగాడండి. యేసు ప్రభు ప్రార్థన చేస్తే శిష్యులకి ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆడెళ్ళి చేసుకుంటాడులే, యేసు బాబు వెళ్ళి చేసుకుంటాడులే, మనకెందుకని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అప్పుడు అడిగాడు యేసు ప్రభు, మీరు ఒక్క గడియ కూడా 41 వచనం చూడండి. ఇప్పుడు మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఈ పదం ఇప్పుడు చదవండి మళ్ళీ. మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందేంటి? మెలకువగా ఉండడం రావాలి. అంటే నిద్ర తగ్గాలి. నిద్రపోవడం సోమరిపోతుపు లక్షణము నిద్ర. ఈ నిద్ర నుంచి బయటకు వచ్చి మీరు శోధనలో పడకుండా ఉండడానికి మెలకువగా ఉండండి అనే పదం అన్నాడు. ఎందుకు అన్నాడంటే ప్రకటన గ్రంథంకి వద్దాం అసలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ప్రకటన 16 15 మాట చూడండి. హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు 15 మాట చూడండి. సారీ, హెబ్రీ భాషలో 16-15 హెబ్రీ భాషలో 16వ అధ్యాయము 15 మాట. రైట్. హెబ్రీ భాషలో హార్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఆగండి, మళ్ళీ చదవండి. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగలా వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూదురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. ఏ వ్యక్తి అయితే మెలకువ కలిగి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే ఈ సోమరిపోతనం నుంచి బయటకు వస్తాడో, ఏ వ్యక్తి అయితే ఈ నిద్ర అనే విషయం నుంచి బయటకు వస్తాడో, మెలకువగా ఉంటాడో వాడు ధన్యుడు. ఈ నిద్ర అనేది భయంకరమైన సోమరిపోతపు లక్షణము. ఈ నిద్రని జయించకపోతే సోమరిపోతనము. నువ్వు కనుక ఆ విషయంలో మెలకుగా ఉండకపోతే ఆయన దొంగలా వస్తాడు. దొంగ ఎప్పుడైనా సౌండ్ చేసుకుంటూ వస్తాడా? ఎలా వస్తాడు? మీ ఇంట్లోకి కుక్క వస్తే తెలిసిపోతాడండి, పిల్లి వస్తే తెలియదు. పిల్ల నెమ్మదిగా అడుగులేసి వస్తుంది. ఎప్పుడు తాగుద్దో తాగేస్తుంది, పాలు తాగేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు తినొద్దో పెరుగు తినేస్తుంది. పిల్లి నెమ్మదిగా వస్తుంది. దొంగోడు కూడా సైలెంట్గా వస్తాడు. అంటే ఇప్పుడు ఎంత మెలకుగా ఉండాలి? ఈ శరీరాన్ని సుఖపరుచుకుంటూ నిద్ర పెట్టుకుంటూ నిద్రలోకి జారుకుంటూ నిద్రలో ఈ సోమరిపోతనపు లక్షణం వచ్చిందంటే ఆయన రాకడ వస్తుంది. ఇక్కడ నిద్రలోనే ఉంటాం మనం. సోమరిపోతనపు లక్షణంలోనే ఇంకా ఉంటాం. ఈ సోమరిపోతనం లక్షణము నుంచి బయటపడాలి. ప్రభు ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు. వచ్చే వారం నేను కొనసాగిస్తాను. ఈ సోమరిపోతనపు నుంచి లక్షణాల నుంచి బయటపడాలంటే, సోమరితనం నుంచి బయటపడాలంటే, నిద్ర నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలు నేను ఒక 3 విషయాలు చెప్తాను. శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు మా చిన్నప్పుడు మాకు నేర్పించారు ఈ విషయం. కుక్క అనండి ఒకసారి, అందరూ అండి. కుక్క అనండి, కొంగ అనండి, నక్క అనండి. ఏ జంతువులు అన్నాను? కుక్క, కొంగ, నక్క. మొట్టమొదటిది కుక్కలా ఉండమన్నాడండి మా సారు. ఎందుకంటే కుక్క నిద్రపోతున్నా అని సౌండ్ వచ్చిందంటే చెవిలో అంట చూడండి, ఏంటా చప్పుడు అని. చిన్న సౌండ్ అయినా సరే కుక్కలు వేసిపోద్ది. చిన్న చప్పుడైనా కుక్కలు వేసిపోద్ది. కుక్క నిద్రపోతున్నా చాలా మెలకుగా ఉంటుంది. కుక్క నిద్రపోతున్నా చిన్న విషయాలు, చిన్న సౌండ్ వచ్చినా కూడా మెలకుతో ఉంటుంది. మెలకుతో కుక్కలాగా మెలకుగా ఉండాలి అని చెప్పాడు.
రెండోది కొంగ. కొంగను ఎప్పుడైనా చూడండి, ఆ కాలువలోని ఆ నదుల్లోని అలా నిలబడి ఉన్నప్పుడు కదలకుండా చూస్తుంది. దాని దృష్టి అంతా ఆ తినే వస్తువు మీద ఉంటుంది, పట్టుకునే వస్తువు మీద ఉంటుంది. కొంగలాగా నిదానంగా దృష్టి పెట్టమన్నాడు. ఫస్ట్ కుక్కలా మెలకుగా ఉండాలి, రెండోది కొంగలాగా దృష్టి పెట్టి ఉండాలి, మూడోది ఏంటి నక్కలాగా తెలివిగా ఉండమన్నాడు. ఈ 3 జంతువులు పెట్టి ఎప్పుడైతే ఈ 3 జంతువుల్లో ఉన్న ఆ మంచి లక్షణం పట్టుకుంటామో ఆ సోమరిపోతనం నుంచి బయటపడతాము. సోమరిపోతుతనము అనేది చాలా భయంకరమైన లక్షణము. సోమరిపోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. సోమరితనం వచ్చిందా, అది దాని నుంచి బయటకు వద్దాము. ఆ సోమరిపోతులో ప్రార్థన, సోమరిపోతులో నిద్ర, ఈ 2 చాలా ప్రమాదకరమైన జబ్బులు. ప్రార్థన చేద్దాం, ఈ సోమరిపోతనం నుంచి బయటకు వద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.